హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను ఒక మంచి కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకోండి. దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మా అక్కలాగా స్టైలిష్గా వేయకుండా కొంచెం జాగ్రత్తగా వేయండి. ఈ ఆనియన్ సైజ్ అయితే కొంచెం పొడుగ్గానే కట్ చేసేసుకోండి, చిన్నగా అవసరం లేదు. అండ్ అలాగే ఆనియన్స్ మనం ఎన్నైతే తీసుకున్నామో దానికి సేమ్ క్వాంటిటీ టమాటోస్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని అయితే వేసేయండి. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ అండ్ టమాటోస్ మంచిగా ఫ్రై అయిపోయాక మనమైతే ఒక ప్లేట్లోకి ఆర్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు. నాకు వంట ఎప్పుడు చేస్తుందేమో ఫ్రెండ్స్, నాకు తినాలనిపిస్తుంది. ఇప్పుడే కదా గాయస్ నేను వంట స్టార్ట్ చేసింది. ఏంటో గాయస్ వీళ్ళింతే. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ క్యాష్యూస్ అండ్ కొంచెం జింజర్ అండ్ అలాగే 1 గార్లిక్ పీస్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక పాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర గీ అవైలబుల్గా ఉంటే గీ వేసుకోండి, ఆరెంజ్ ఆయిల్ వేసుకోవచ్చు. గీ వేస్తే మనకి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసేసుకొని కొన్ని కాజూస్ అని ఇలా సపరేట్ చేసేసి వేసుకోండి. మనం చేసుకున్న పేస్ట్కి కొంచెం క్వాంటిటీ వైజ్గా తీసుకోవాలి. సో మనం ఆనియన్స్ టమాటోస్ ఒక 2 కప్స్ వరకు అలా అనుకుందాం. అంటే ఆనియన్స్ 1 కప్, టమాటోస్ 1 కప్ కాబట్టి ఇవి జస్ట్ ½ కప్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న కప్తోనే తీసుకున్నాను. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. మా చెల్లి చెప్పేసింది కదా, ఆనియన్స్ మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఆనియన్స్ మంచిగా అయితే ఫ్రై అవుతాయి. ఇందాక తయారు చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అయితే ఇప్పుడు దాంట్లో వేసుకోండి. అదేలేండి ఇందా టమాటో ఆనియన్ పేస్ట్. వీడింతే గైస్ వేస్ట్ ఫెలో, ఏదేదో చెప్తాడు. టమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోండి. మా తమ్ముడు చెప్పాడని మీరు కోల్గేట్ పేస్ట్ వేసుకున్నారనుకోండి, మీ టమాటోస్, ఆనియన్స్, క్యాష్యూస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి గైస్. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి ఒక బే లీఫ్ అయితే వేసుకోండి. టేస్ట్ అండ్ స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి గైస్. అక్క అయిందక్క. ఇప్పుడే గాయస్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఏమో అయింది. అయిపోతుంది ఒక 5 మినిట్స్. ఇదేం మ్యాగీ కాదు 2 మినిట్స్లో అయిపోవటానికి. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి అయితే ఇలా హ్యాండ్స్తో క్రష్ చేసి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్, చిన్న కప్తో 1 కప్ మనం వాటర్ వేసుకుంటే ఇంకొక ½ కప్ అయితే మనం మిక్సీలోని కొన్ని వాటర్ వేసి అయితే ½ కప్ వేసుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఫ్రై చేసుకున్న క్యాష్యూస్, కొంచెం సాల్ట్, కారం. ఈ రెసిపీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అది మంచిగా కలిపేసాను గాయ్స్. సో మనం క్యాష్యూస్ వేసుకున్నాం కదా, అది కారం, సాల్ట్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్కి మంచిగా అయితే తగలాలి. అండ్ కొంచెం టర్మరిక్ కూడా వేసుకోండి. టర్మరిక్ ఎక్కువ వేయదు, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. లైట్గా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి. అంతే గాయ్స్, అయిపోయింది. ఇంకేముంది, ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని ఇది రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ అని చెప్తారు. చాలా బాగుంటుంది. అక్క నీ వీడియో అయిపోతే నాకు పెట్ట కాకులేస్తుంది అక్క. సో గాయ్స్ అందుకే ప్లేటింగ్ ఎక్కువసేపు తీయలేకపోయినా మా చెల్లి సైడ్ నుంచి విసిగిస్తూ ఉంది. సో ఇంకా చూసారు కదా ఆ క్యాష్యూ కర్రీ, అసలు ఫుల్లీ టెంప్ట్ అయిపోతున్నాం కదా.
సో మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మా చెల్లి క్యూట్ వాయిస్తో క్యూట్ వర్డ్స్తో భలే చెప్పింది కదా. నా కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.